అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే విద్యాశాఖ మార్చినటువంటి లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీకి మరి కోటి సభ్యత్వం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరపున లోకేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు లోకేష్ బాబు ఒక బ్రాండ్ కానీ మనం ఈరోజు చూసుకుంటే సంక్షేమం, అభివృద్ధి, సేవ, ఈ మూడింటికి బ్రాండ్ అంబాసిడర్గా లోకేష్ బాబు కాబోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంతవరకు నాయకత్వం తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే కేవలం సంక్షేమం, అభివృద్ధి ఈ రెండే తీసుకునేవారు. కానీ యువ నాయకులు లోకేష్ బాబు ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత కార్యకర్తల యొక్క సంక్షేమం అలాగే తన మినిస్ట్రీ ద్వారా అభివృద్ధి అలాగే సేవా కార్యక్రమం మూడు కూడా తీసుకొని ముందుకెళ్తున్నటువంటి తీరు, దానికి నిజంగా తెలుగుదేశం పార్టీ కోటి కుటుంబ సభ్యుల తరపున మేము ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీ కానీ తీసుకుంటే అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా అలాగే యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా చాలా సంతోషంగా, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే భారీ స్థాయిలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేయడం కానీ అలాగే సేవా కార్యక్రమం చేపట్టడం కానీ అలాగే అనేక సంక్షేమ కార్యక్రమం చేపట్టడం కానీ జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే మా యువ నాయకులు రేపు రాబోయే రోజుల్లో పార్టీని ఇంకా సమర్థవంతంగా ముందుకు నడిపించుకొని తీసుకువెళ్తారని చెప్పేసి మేమందరూ కూడా ఆశిస్తున్నాం. అలాగే ఈరోజు చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీ గడిచిన 30 సంవత్సరాలుగా మరి అనుభవం ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు వారు బుధస్కంధాలపైన పార్టీని వేసుకొని మరి నడిపించినటువంటి తీరు అందరికీ తెలిసిందే. ఈరోజు లోకేష్ బాబు వచ్చిన తర్వాత కేవలం వారి కార్యకర్తలందరికీ యువ నాయకత్వం దిశని నిర్దేశిస్తూ ముందుకెళ్తున్నటువంటి తీరు కూడా ప్రతి ఒక్కరు గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకే లోకేష్ బాబు ద్వారా యువత కూడా చాలామంది ఆకర్షితులై పార్టీకి వస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు లోకేష్ బాబు సుమారు యువగలం ద్వారా 3,331 కిలోమీటర్లు మరి పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం అంతా కూడా తిరిగి వారి యొక్క నాయకత్వ పటిమను కూడా పూర్తి చేసుకున్నటువంటి ప్రూవ్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా అందరూ గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుకనే తెలుగుదేశం పార్టీకి నాయకత్వం అటు అనుభవం ద్వారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా అలాగే యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా ఉందని చెప్పి తెలియజేస్తూ మాకు పూర్తి విశ్వాసంతో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఈరోజు డావోస్కి వెళ్ళారు. కానీ డావోస్ కన్నా ముందు అమెరికాకు వెళ్ళి ఏపీ టు అమెరికా, అమెరికా టు డావోస్ వెళ్ళి ఈరోజు మరి ఇండస్ట్రియలిస్టులందరినీ కూడా ఆకర్షించి ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి తీరు కూడా మీరు గమనించాలి. అమెరికాకు వెళ్ళి అక్కడ గూగుల్ని కన్విన్స్ చేయగలిగారు, అలాగే టీసీఎస్ని కన్విన్స్ చేయగలిగారు. ఈరోజు ఈ రాష్ట్రం వైపు అనేక మంది ఇండస్ట్రియలిస్టులు చూస్తున్నారంటే అది యువ నాయకులు లోకేష్ బాబు ఒక్క చొరవ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గడిచిన 5 సంవత్సరాలుగా మీరు చూసుకుంటే ఈ ఒక ఏపీ వైపు చూడాలన్నా సరే భయపడేటువంటి పరిస్థితి. అందుకనే మన లోకేష్ బాబు చెప్పినటువంటి మాట కూడా మనం గమనించాలి. ఒక పేరుగాంచినటువంటి ఇండస్ట్రియలిస్ట్ అడిగినటువంటి మాట, రేపు జగన్ రాడని నమ్మకం మీరు చెప్పగలరా అని. ఇది ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇది చాలా లోతైనటువంటి మాట. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలుగా ఒక విద్వాంసు పాలన, ఇండస్ట్రియలిస్టులు వస్తే వాళ్ళని బెదిరించడం, వాళ్ళ దగ్గర కమిషన్ కోసం మాట్లాడింది. ఈ తీరునంతా కూడా
అంటే ఒక ఏపీ బ్రాండ్ ఇమేజ్ని పాడు చేసే విధంగా గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ పాలకులు చేసినటువంటి తీరు మరి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చాలా ఉత్సాహంగా చాలా మన వైపు ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా చూస్తున్నారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. కనుకనే రాబోయే రోజుల్లో యువ నాయకులు లోకేష్ బాబు ఒక సారథ్యంలో మరి మంచిగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్తో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే తండ్రికి తగ్గ తనయుడిగా ఈరోజు డావోస్లోకి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అందరూ కూడా చూశారు. అంటే గత పాలకులు డావోస్కి వెళ్ళినప్పుడు చలి ఎక్కువగా ఉంది కనుక వెళ్ళలేదు, లేకపోతే ఇక్కడ అంతా అంటే ఏదో షో వర్క్ చేయడానికి వెళ్ళేవారు తప్ప ఎక్కడ కూడా సీరియస్గా చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు డావోస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ తండ్రికి తగ్గ తనయుడిగా అక్కడ వారి యొక్క తీరు మనందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా అంటే ఈరోజు పార్టీలో నాయకత్వం యొక్క నమ్మకాన్ని అంటే మా పార్టీ క్యాడర్ యొక్క నమ్మకాన్ని చేకూర్చుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి తీరు, అలాగే ఆయన పాలనా దక్షతతో ఆయన శాఖకు సంబంధించి ఆయన చేస్తున్నటువంటి పనితీరుని కూడా ఈరోజు ప్రజలు గమనిస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈరోజు పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఎంతో నమ్మకంగా లోకేష్తో ఉన్నారు. అదేవిధంగా ప్రజలు కూడా ఆయనకి శాఖ పట్ల ఉన్నటువంటి శ్రద్ధని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే సందర్భంలో మరి ముఖ్యంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ కోసం కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన యోగాలం పాదయాత్రలో మేము టెంట్ ఆయనకి నైట్ బస ఏర్పాటు చేసింది స్టీల్ ప్లాంట్లోనే. స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ దగ్గరే ఓపెన్ ఏరియాలో ఏర్పాటు చేసాం. ఆ రోజు అక్కడ ఆయన నైట్ స్టే చేసేటప్పుడు ఆ మరుసటి రోజు చాలామంది కార్మిక నాయకులు అందరూ వచ్చి ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, దీన్ని ఏ విధంగా నాకు పరిరక్షించాలి, ఏం చేస్తారు, సేల్లో ఏమైనా మర్చేస్తారా, దీనికి ఆర్థిక సాయం అందిస్తారా, లేకపోతే మైన్స్ ఏమైనా ఇప్పించగలరా అని చెప్పేసి వారు ఆ రోజు ఆయన అడిగినప్పుడు ఆయన ఆ రోజు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఆయన ఆ రోజే కార్మిక నాయకులందరికీ కూడా భరోసా కల్పించారు. మేము అధికారంకి వచ్చిన తర్వాత ఈ ప్లాంట్ని మేము పరిరక్షిస్తామని చెప్పేసి ఆ రోజు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈరోజు ముఖ్యమంత్రి గారి చొరవతో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి అలాగే ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ సమిష్టిగా కలిసి సుమారు 11,440 కోట్లు తీసుకురావడం జరిగింది. ఈరోజు ప్లాంట్ను పరిరక్షించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇందులో లోకేష్ బాబు యొక్క పాత్ర చాలా కీలకంగా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్యాకేజ్ అనౌన్స్ చేసే ముందు వారు వైజాగ్ కూడా వచ్చారు. వైజాగ్లో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేస్తో కూర్చొని మాట్లాడి ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి వారు ఆ రోజు అందరితో చర్చించి మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. అందుకే ఈరోజు ఈ ప్లాన్ను పరిరక్షించడంలో లోకేష్ బాబు యొక్క పాత్ర చాలా కీలకంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మేము ఆయన కార్మిక వర్గాలతో కూడా చెప్పినటువంటి మాట, ఒకవేళ ఈరోజు ఈ ప్యాకేజ్తో పాటు భవిష్యత్తులో మైన్స్ విషయంలో కావచ్చు, లేకపోతే అక్కడ సెయిల్లో మర్జర్ విషయంలో కూడా వారు చొరవ వాళ్ళు ఖచ్చితంగా ఒక భరోసా ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే మేము ఈ సందర్భంగా కూడా తెలియజేసేది ఏంటంటే ప్లాంట్ని కంపల్సరీగా రేటెడ్ కెపాసిటీలో పూర్తి స్థాయి సామర్థ్యంకి నడిపించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పూర్తి సామర్థ్యం ఎందుకన్నామంటే మీరు గత పాలకులు చేసినటువంటిది వైసీపీ పాలకులు చేసినటువంటి తీరు, వారు అధికారంలో ఉన్నప్పుడు ప్లాంట్ కొన ఊపిరిలో ఉండేది. అది సుమారు ఆ రేటెడ్ కెపాసిటీలో 20% నడిచినటువంటి తీరు. అంటే ఏదో విధంగా ఈ ప్లాంట్ని నష్టాలు చూపించి ప్రైవేటైజ్ చేసేద్దామన్న ఒక ఆలోచనతో గత పాలకులు ఉన్నారనడానికి అదొక నిదర్శనం. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి అలంకరించిన తర్వాత సుమారు 1,640 కోట్ల రూపాయలు ఇనీషియల్గా డబ్బు పెట్టుబడి పెట్టి ఆ ప్లాంట్ని కొన ఊపిరిలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి ప్రాణం పోసినటువంటి తీరు ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు
11,440 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ ప్లాంట్కి ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఆ డబ్బులు తేవడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్లాంట్కి మేము ఎప్పుడు అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అయితే ఇదే సందర్భంగా మేము కోరేది కూడా ఒకటే, ప్లాంట్కి ఆ రేటెడ్ కెపాసిటీ ఎంతైతే ఉందో ఆ రేటెడ్ కెపాసిటీకి 100% కానీ 2 సంవత్సరాల పాటు నడపగలిగితే ఖచ్చితంగా దానికి సేల్లో మార్చేయడానికి ఆస్కారం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే ఈ ప్లాంట్కి ఎప్పుడు కూడా తెలుగుదేశం ముఖ్యంగా ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, అలాగే మరొక మారు సంక్షేమం, అభివృద్ధి, సేవలు బ్రాండ్ అంబాసిడర్గా లోకేష్ ఉన్నందుకు వారికి మేము మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అందరూ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, సేవ అనేసరికి ఎవరికైనా ఇబ్బందిలో ఉంటే పార్టీ పరంగా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కానీ లోకేష్ బాబు ఆయన తీసుకున్న తర్వాత, ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత, ఆయన ఎవరికైనా ఇబ్బంది ఉన్నా సరే, హాస్పిటల్ పాలైనా సరే, వారికి సేవా కార్యక్రమం రూపంలో వారికి ఆర్థిక సాయం అందిస్తూ ముందుకెళ్తున్నటువంటి తీరు గమనించాలి. అందుకే మేము సంక్షేమం, అభివృద్ధి, సేవకి ఈ 3 కార్యక్రమం కలిపి ఒక బ్రాండ్ అంబాసిడర్గా లోకేష్ బాబు ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే మెంబర్షిప్కి వచ్చేసరికి సుమారు 15 నిమిషాలకే ఒక మెంబర్షిప్ చేయగలిగాం. అంటే లోకేష్ బాబుకు ఉన్నటువంటి టెక్నికల్ నాలెడ్జ్, ఆయన మెంబర్షిప్ గతంలో కూడా చాలామంది అడుగుతున్నారు, కోటి మెంబర్షిప్ రీచ్ అయ్యారు, చాలా సంతోషం అని. కానీ గతంలో కూడా మాకు కోటి మెంబర్షిప్ అవ్వాల్సిందే. కానీ ఆ రోజు టెక్నాలజీ మెంబర్షిప్ చేయడానికి 15 నిమిషాలు పడింది కిందసారి. ఈసారికి అయితే మేము 15 నిమిషాలకే ఒక మెంబర్షిప్ చేయగలిగాం. కనుకనే కోటికి క్షమించాలి 15 సెకండ్స్. ఈసారి మేము 15 సెకండ్స్కే ఒక మెంబర్షిప్ చేయగలిగాం. గతంలో 15 నిమిషాలు పట్టేది ఒక్కొక్క మెంబర్షిప్కి. ఆ నెట్వర్క్ ప్రాబ్లం కావచ్చు, కొంచెం సర్వర్ ప్రాబ్లం కావచ్చు. సో ఆ టెక్నికల్ గ్లిచెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధిగమించి లోకేష్ గారి సారథ్యంలో ఈరోజు మేము 15 సెకండ్లకే ఒక మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. ఇది 2 నెలల్లోనే సుమారు 1 కోటి మెంబర్షిప్లు పూర్తి చేయగలిగాం. ఈరోజు ఇంకా చాలామంది మా వైపు చూస్తున్నారు మెంబర్షిప్ కోసం. కనుక ఈ 1 కోటి మెంబర్షిప్ ఘనత కూడా లోకేష్ బాబు గారి ద్వారా అయిందని చెప్పి తెలియజేస్తూ, ఈ తెలుగుదేశం పార్టీకి ఒక అనుభవంతో ఉన్నటువంటి నాయకత్వం, యువ నాయకత్వం ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈ పార్టీ ఆచంద్రార్కం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. సరే, డిప్యూటీ సీఎం అన్నది మా పార్టీ ఒక నియమావళి ఉంది సార్. సో ఇప్పుడు కొంతమంది ఏదైతే డిప్యూటీ సీఎంగా చేయాలి అని ఒక డిమాండ్ ఉందో అది పార్టీ నియమావళిని దాటి మాట్లాడుతున్నట్టుగా మేము భావిస్తున్నామండి. ఎందుకంటే అందుకనే మేము చాలామందికి లక్ష్మణ గీత దాటొద్దని చెప్పేసి కూడా ఎవరైతే ఆ మాట తీసుకొచ్చారో, అంటే లోకేష్ బాబు ఒక పటిమ అందరికీ తెలిసిందే. లోకేష్ బాబు యొక్క పటిమ ద్వారా ఈ పార్టీని ఏ విధంగా తీసుకెళ్తున్నారో అందరికీ తెలిసిందే. లోకేష్ బాబు ఒక నాలెడ్జ్తో మెంబర్షిప్ ఎంత ఫాస్ట్గా ఎప్పుడు కని విని ఎరగనటువంటి విధంగా ఆయన చేశారో అందరికీ తెలిసిందే. సో ఇక్కడ అది కాదు. ఎందుకంటే ఒక పార్టీకి మనం ఎవరైనా సరే అనౌన్స్ చేయాలంటే ఆ పార్టీకి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ద్వారా మనం చేయాలి తప్ప ఎవరి ఇష్టానుసారం మాట్లాడడానికి లేదు. అయితే ముఖ్యంగా ఇది ఎందుకు రేకప్ చేస్తున్నారంటే అపోజిషన్ పార్టీ కాలకేయుల్లాగా ఎదురు చూస్తున్నారు. కాలకేయులు ఉంటారు కదండి, ఏ విధంగా ఈ ముగ్గురిని ఏదో విధంగా విడగొట్టాలి. కనుకనే ఆంధ్ర ప్రజలందరికీ కూడా మరి మీ ద్వారా తెలియజేస్తున్నాను, కాలకేయుల్లాగా ఎదురు చూస్తున్నారు ఈ వైసీపీ నాయకులు. వారికి ఎటువంటి తావు ఇవ్వకంట మనం సమిష్టిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇది పార్టీల మధ్యన విభేదాలు సృష్టించి ఆ పందరంలో అందులో లాగడానికి ట్రై చేస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. 3 పార్టీ నాయకులు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్డీఏ పార్ట్నర్సు చాలా సమన్వయంతో మేము ముందుకు వెళ్తున్నాం.
అందులో ఎవరికి ఏం చేయాలి, ఈరోజు మేము నీటి సంఘాలు వేసుకున్నాం, పిఎస్సిఎస్లు అవుతున్నాయి, అనేక నామినేటెడ్ పోస్టులు వేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా చాలా అందరూ కూర్చుని చర్చించుకున్నటువంటి విషయాలు. కనుక ఈరోజు ఏదైనా సరే ఎవరికైనా ఏదైనా పదవి అనౌన్స్ చేయాలంటే జాతీయ అధ్యక్షులు వారు చెప్తారు. అలాగే మా పార్టీలో ఉన్నటువంటి నియమావళి ఉంది, ఆ వాటికి నిబంధనల ప్రకారంగా తెలియజేస్తుంది. కానీ ఎవరో ఏదో మాట్లాడుతున్నారని ఆ పందిరిలో పడకంట ఉండాలని చెప్పి నాయకులందరూ కూడా తెలియజేయడం జరిగింది. అయితే లోకేష్ బాబు ఒక పటిమ మాత్రం ఖచ్చితంగా ఈ పార్టీ నడపడంలో తెలుస్తుందని కూడా అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం.